ఎందుకు షూట్ చేస్తున్నావు? ఫస్ట్ దేవుడితో స్టార్ట్ చేయాలి. అక్కడ నెమళ్ళు కొట్టుకుంటాను. బొటానికల్ గార్డెన్లో నెమళ్ళు. వాయిస్ ఓవర్ ఎక్కువ. సో బొటానికల్ గార్డెన్ కొండాపూర్. మనం షార్ట్ ఫిల్మ్ తీసుకున్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. అవునా? అది పక్కన పెట్టేసే కానీ మనం వెళ్ళి వాళ్ళ ముందు వెళ్ళి కెమెరా పెట్టేద్దాం. షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం రా అని చెప్తాం. వాళ్ళు ఏమంటారు ఇంకా దాన్ని మనం సింపుల్గా క్యాప్చర్ చేసేద్దాం. సరేనా? ఇంకా అదొకటే ఉంది మనకు ఆప్షన్. సరే. చిమ్టు సారీ, వైపు చూపించినట్టు. సరే సరే, నేనైతే షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా తీయాలి, టాపిక్ ఏంటి నాకు తెలీదు. దానికోసం మీ ఐడియాలు చెప్పండి. ఓకే చెప్పండి, ఇంకా చెప్పండి. గణేష్ చెప్పరా. ఇప్పుడు మనం ఐటీ ఫీల్డ్లో ఉన్నాం కదా, దాని రిలేటెడ్గా తీద్దామా? దాని రిలేటెడ్ అయితే చాలా తొందరగా ఎక్కుతుందిరా. నైట్ కష్టాలు కావాలంటే నా దగ్గరకు వచ్చి అందులో అవి కూడా ఉంటాయి, అందులో అవి కూడా ఇంక్లూడ్ అవుతాయిరా. నేనే కదరా నైట్ షిఫ్ట్ చేసేది. ఓకే ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వస్తుంది కదా. నేనే అదే కదరా నైట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అదే వర్క్ ఫ్రమ్ హోమ్లో నైట్ షిఫ్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటి తెలుసా, ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, ఆల్ రూమే తీసుకుందాం. ముగ్గురు డే షిఫ్ట్ పడుకుంటారు, వీడిది నైట్ షిఫ్ట్. ముగ్గురేమో టార్చర్ పెట్టేస్తారు, రే లైట్ ఆపరా పడుకోవాలరా అని చెప్పేసి. కానీ వాడికి లైట్ కావాలి. శ్రీరంగా దింగమంటాడు అది కూడా. ఓకే ఓకే, నిజమే, అది కూడా ఒకటే. ఇప్పుడు అలాగని వీడు వేరే రూమ్కి వెళ్ళలేడు, ఎందుకంటే ప్రతి రూమ్లో అందరూ పడుకుంటారు నైట్. కానీ ఆడి బాధ ఆడికి కష్టం. లైట్ ఆపేస్తే కీబోర్డ్ కనిపించదు, లైట్ వేస్తే వాళ్ళు తిట్టుతూ ఉంటారు. సో ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తీయాలంటే మనం కంపెనీని రెంట్ తీసుకొని అదేదో ఉంటుంది కదా. లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఆ కష్టం కూడా చూపించచ్చు. ఓకే, స్టోరీ ఏంటి? సరే ఇప్పుడు ఒకవేళ తీయాలనుకుంటే మనలో మనమే తీసుకుంటాం. అప్పుడు మన పీజీలోనే తీసుకుంటాం, మన బెడ్ల మీదే. ఓకే ఓకే, అసలు కాన్సెప్ట్ ఏంటి? నేను చెప్పాను కదా, ఎవ్రీథింగ్ కొంచెం నాకు రికార్డెడ్ వేలో కావాలి అని చెప్పేసి డిస్కస్ చేసిన ప్రతిదీ. పోనీ అదంతా పక్కన నేను వినుకోవడానికే. గౌరీ చెప్పు. అదే ఇప్పుడు నోట్లో అందరికి తొందరగా ఎక్కాలంటే సాఫ్ట్వేర్ రా. ఇప్పుడు చదువుకున్నాం అనుకో ఆ ఫీల్డ్, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నాం కాబట్టి ఆ కష్టాలు అందరికి తెలుసు కాబట్టి రీల్స్ మనం ఎలా లైక్ కొడతాం అన్నీ అంతే. ఓకే, లవ్ స్టోరీలు ఇప్పుడు మనం చేతి ఉంటాయి, ఎవరికి మన మొహాలకి సెట్ అవ్వంటావా? సెట్ అమ్ముంది అమ్మాయిల దొరకరు, అది మెయిన్ తెలుసు మనకి. డబ్బులు ఇస్తాం కదా, ఒకవేళ కావాలనుకుంటే ఎవరొక అమ్మాయికి ఒక 5,000 అంతా ఏదో బాధపడేస్తాం. ఇప్పుడు మనం ఇంత బడ్జెట్ అని ఉంటుంది కదరా, ఇంత అవునరా మన మొహం. ఇప్పుడు మన మొహం ఎలా ఉందో అదంతా పక్కన పెడితే ఫస్ట్ థింగ్ అమ్మాయికి, అమ్మాయి మనకి ఫ్రీగా చెయ్యదురా, మనం డబ్బులు ఇస్తాం. వాడికి అందంతో పని లేదురా, టాలెంట్. ఓకే, తీస్తే ఎలాంటి టైప్ ఆఫ్ తీయాలి? ఎంతమంది తీయాలి? క్యాస్ట్ ఎంత ఉండాలి? అలానే ఏం లేదు, మనం ఇప్పుడు రీల్స్ లో తీసుకుంటామా అలా ఏం స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువ అంటే జనాలు ఎక్కువ. ఇప్పుడు ఆడున్నాడు ఫోజులు ఇచ్చేస్తున్నాడు, అదంతా జూమ్ చేద్దాం, వద్దులే బాగోదు. కాదు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మరి ఇప్పుడు అమ్మాయిలు ఉండలేరు కదరా. అమ్మాయిలు అలాగైతే అందరూ ఇప్పుడు అట్లీస్ట్ ఒకవేళ ఇప్పుడు మనమే తీయాలనుకుంటున్నాం అనుకో, సరే ఓకే ఓకే, తీస్తే ఎంతమందితో తీయాలి? మరీ ఎక్కువ మంది కూడా ఉండకూడదు. 6 to 8 మెంబర్స్. ఓకే, అంటే అంటే ఒక కాన్సెప్ట్ ఏదైనా చెప్పండి రా. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు, ఓకే. ఒకటి, ఇంకొకటి అమ్మాయిలు ఉండాలన్నారు, ఓకే. మన పీజీలోనో రూమ్ అన్నారు, ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ మీద తీద్దాం అన్నారు. ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి అంటే ఒకటైతే ఫిక్స్ అయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ మీద తీద్దాం వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఇంకా ఏ విధంగా తీయాలి? సపోజ్ తీసుకున్నాం అనుకో,
రైడ్ వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక శంకలు situation రా. గుద్దేసుకుంటాడు. వాడికి జాబ్ ఇంపార్టెంట్, ఓకే. జాబ్ నచ్చదు. ఓకే అరే ఆడేదో చెప్తున్నాడు రా ఒకసారి వినరా చెప్పురా. వాడు జాబ్ నచ్చదు, ఉమ్. వాడికి జాబ్ చేసే జాబ్ నచ్చదు. ఓకే ఇంకోటేమో అందరు మాట్లాడితే వాళ్ళ ఎవరితో గోల్ అవుతుంది, ఓకే. ఒకటి ఫ్యామిలీ ఇష్యూస్ అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క అది ఉంటుంది. ఓకే అమ్మాయిల కోసం కూడా చెప్పు, ముగ్గురు అబ్బాయిలు చెప్పు. ఓకే అమ్మాయిలకి మ్యాక్సిమం పెళ్లి ఇష్యూనే ఉంటుంది వాళ్ళకి. ఇంకొకటి జాబ్ చేయాలి, ఇంకొకటి ఏదైనా చెప్పు. సమ్ లవ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లవ్ చేస్తున్నా బ్రేకప్. బాగానే ఉంటారు, అందరూ నెగిటివ్గా చూపించకూడదు కదా. ఓకే సో ఈడొకడు ఆఫీస్ అంటే బాధపడి ఈడొకడు అమ్మాయితో పులిహార కలిపి ఈడొకడు చెన్నై ఇట్టు సో ఓకే మన కాన్సెప్ట్ రెడీ, థీమ్ అయితే వచ్చింది కానీ ఇంకా స్టోరీ అయితే ప్రాపర్ స్టోరీ మనకు రాలేదు. స్టోరీ ఏంటంటే ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు తీయాలి. సరే రా పోనీ. కానీ సరే కంటెంట్ ఎలా ఉన్నా ముందు మెయిన్ ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, క్వాలిటీ, అది మూడే మెయిన్. ఓకే కంటెంట్ కన్నా ముందు అవి బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు సరే మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 8 మెంబర్స్ ఉన్నావా? 8 మెంబర్స్ ఉన్నాం. ఒక అది తీద్దాం. సరే నేను ఫస్ట్ అంటే స్టార్ట్ చేయడానికి ఒక ఐడియా కావాలి నాకు. పిఓవి పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి. ఫర్ సపోజ్ మనం ఒక 7గురిని హైర్ చేసుకున్నాం, మన బడ్జెట్ వచ్చేసి ఒక 50,000 1,00,000 జస్ట్. వాళ్ళే యాక్టర్స్, 7గురు యాక్టర్స్. నువ్వు అన్నట్టు 4 3 అబ్బాయిలు లేదా ఒక 2 3 అమ్మాయిలు. మనకు కావాల్సినవి నీకు 10,000. నువ్వే హీరోరా, ఎంతకన్నా కాదు. సరే లేదు నేను మొత్తంతో తీద్దామని తెలుసుకుంటారా? నువ్వు నేను అయినా తీయొచ్చు, ఎవరితో అయినా తీయొచ్చు. ఇప్పుడు మనం ఒకటే కెమెరాతో తీసేయలేము. ఇప్పుడు మేమిద్దరు మాట్లాడుకుంటే ఫస్ట్ వీడు మాట్లాడినప్పుడు కెమెరా నా నుండి వాడిని చూపిస్తుంది, అలాగే నేను మాట్లాడినప్పుడు వాడి సైడ్ నుంచి నన్ను ఫోకస్ చేస్తుంది, అలాగే మేము ఇద్దరం మాట్లాడినప్పుడు ఫ్రంట్ నుండి క్యాప్చర్ చేస్తుంది. ఇలా 3 ఉండాలి, 3 ఫ్రేమ్స్ ఉండాలి. సరే ఇప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, మొత్తం మనమే చేసుకుంటాం. కెమెరా మనదే, మనం అంతెందుకు మన ఫోన్లతో మనం తీసేస్తున్నాం అనుకో. 3 ఫ్రేమ్స్ అని చెప్పాను, ఆ 3 ఫ్రేమ్లు కూడా మన కెమెరాలతో తీస్తాం. సో ఓకే ఒకడు కెమెరామెన్ కావాలి. ఎవరు ఉంటారు? జస్ట్ చెప్తున్నాను, ఒకవేళ ఉంటే ఒక టేక్ ఓవర్ తీసుకోవాలి. ఓకే తీసుకుందాం. రెఫరెన్స్ తీసుకోకుండా మనం ఫస్ట్ అటెంప్ట్లో చేసేలేదు. ఓకే అయితే ఓకే నేను గౌరీ సరే కెమెరా విషయం వరకు ఓకే. సో ఇంకొచ్చేసరికి డైలాగ్ రైటింగ్ ఎవరు తీసుకుంటారు? వీరు డైలాగ్ కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి చాట్ జీపీటీ వాడు డైలాగ్లా. ఆ డైలాగ్లు ఎలా ఉండాలి తెలుసా? మన మామూలు ఎలా మాట్లాడుకుంటాం, ప్రతి ఒక్కరు ఓన్ ఐడియా ఇస్తాడు. డైలాగ్లు ఎలా వస్తాయి, ప్రతి ఒక్కరు ఎవడ ఐడియా ఆడిస్తాడు, దాన్ని బట్టి ఫేమ్ చేసేస్తాం ఆ డైలాగ్. కాకపోతే అదే నేను ఏమంటానంటే దానికి ఒక మెంటర్ కావాలి. గణేష్ అదే ఆడు చెప్పాలి. సరేరా సరే జోక్స్ అపార్ట్. సరే ఎవరికి తోచిన డైలాగులు వస్తే వాటన్నిటికీ ఒకటి లీడ్ తీసుకోవాలి. అది ఎవరు తీసుకుంటారు? కెమెరా అయిపోయింది, డైలాగ్స్ అయిపోయింది. చెప్పు సరే పెడదాం, పెట్టడంలో తప్పులేదు కదా. ఓకేరా ఎవరు ఉంటారా డైలాగ్ రైటింగ్కి లీడ్? అన్ని ఎవరు చేయరు. నేను ఆల్రెడీ కెమెరా కానీ నువ్వే ఫిక్స్ చేసావు, నువ్వు గౌరీ ఉండని చెప్పి అయిపోయింది. మా ఇద్దరిని తీసి అవ్వదు ఇంకా. అరే ఉండరా, కంటెంట్ అడిచాడు కదరా, కంటెంట్కి ఆల్రెడీ ఆడు ఓకే అయిపోయింది. ఇప్పుడు డైరెక్షన్కి వచ్చేసరికి ఇప్పుడు ఆడనే పెడదాం, ఎందుకంటే ఆడే స్టోరీ చెప్పాడు ఇలా తీద్దామని చెప్పేసి. సో ఆడికి చిన్న పాయింట్, ఆడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడు ఇలా ఆలోచించాడు. ఆ డైరెక్షన్ కెమెరా 2 అయిపోయింది. ఇప్పుడు డైలాగ్స్ అవునరా, అందరం కలిపే రాద్దాం. ఒకటి లీడ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 రాస్తాను, ఈడో 2 రాస్తాడు. మొత్తం అంతా కలెక్ట్ చేసి నువ్వు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఇలా ఉండాలి, చేంజెస్ చేయాలంటే ఓకే అది నువ్వు చూసుకోవాలి. ఓకేనా నీకు? అదే రాసుకుంటావరా? అరే అవునరా, చూడు అది నువ్వు లీడ్ తీసుకొని వాడి చేత కాంప్రమైజ్ చేయించుకోవాలి. అరే నేను ఈ సీన్కి డైలాగ్ రాసాను రా, ఓకేనా అని చెప్పి ఓకే ఆడు చెప్పాక ఇది ఎలా ఉండకూడదు ఏదైనా చేంజెస్ చెప్పాడే అనుకో, అది నువ్వు చూసుకోవాలి. లిరిక్స్ ఓకే అయితే
లిరిక్స్ అంటే అదే డైలాగ్స్. ఓకే, డైలాగ్స్ అయింది, డైరెక్షన్ అయింది, కెమెరా అయింది. మీరు డైలాగ్ రైటింగ్ డైరెక్షన్తో పాటు అవసరం అయితే ఇప్పుడు మనకి యాక్టర్స్ దొరకలేదు అనుకో, మనం కూడా యాక్ట్ చేయాలి వీలైతే. ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే మామూలుగా కన్సల్ట్ అవుతాం ప్రభాస్ని మామూలుగా. ప్రభాస్ అండర్వేర్ కూడా మనం కొనలేములే కానీ. ఓకే, అయితే ఒక ఇద్దరు అమ్మాయిలు ఉండాలి, సరిపోతారు? ఇద్దరు లేదా ముగ్గురు, 2 to 3 2 to 3 అబ్బాయిలు 4 ఉండాలి. అవసరమైతే మనలో ఒక ఇద్దరు, ఇక్కడ ఉన్న వాళ్ళు 2 ఖచ్చితంగా ఉండాలి. సో దానికి మీరు రెడీ అవ్వాలి మరి. ఓకేనా గణేష్? ఇన్ కేస్ యాక్ట్ చెయ్యాలి అంటే ఏదో రోజు గణేష్ ఓకే కదా? ఒకవేళ ఇన్ కేస్ యాక్టింగ్కి ఓకే. ప్రవీణ్ వీరు కెమెరా కాస్త చూడాలి. ఇప్పుడు మనం అనుకున్నది సక్సెస్. క్యారీవెన్ చాలా, లేకపోతే మేకప్ మ్యాన్ ని, వీళ్ళందరూ అసిస్టెంట్ ని, ఎండ పడితే గొడుగు పట్టుకోవడానికి బయటపడ్డాడు. జాబే చేయాలి, తప్పదు ఇంకా మనకి. జాబ్కి వెళ్ళాలి. ఉంటాడు 100లో ఆడు నీలాంటి డ్రాగన్. ఓకే, అది మరి. షార్ట్ ఫిల్మ్ కిందకి టైటిల్ ఏం పెడదాం అనుకుంటున్నారు? ఆ టైంకి ఆలోచించండి అబ్బా. వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలని పెడతారా? రొటీన్గా ఉంటుందేమో. రొటీన్గా ఉండేది కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. నో నాట్ గుడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆనిముత్యాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆనిముత్యాలు. ట్రై సంథింగ్ న్యూ యార్, ట్రై సంథింగ్. ప్రవీణ్ ఏదైనా ఒక మంచి సజెషన్ ఇవ్వు. ఫ్రస్ట్రేషన్ విత్ సాఫ్ట్వేర్ కూలింగ్. ఇవన్నీ మీమ్ పేజెస్ ఉన్నాయి అబ్బా, ఇవి వర్కౌట్ అవ్వదు. ఆలోచిద్దాం. ఓకే, సో ఇది కూడా ఒకటి డైరెక్టర్ గారు ఇంక్లూడ్ చేసుకోండి. అంతే.